అలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈ ఫోన్లో డిలీట్ చేసిన ఆ వీడియో సేవ్ అవ్వాల్సిన చోట సేవ్ అయిపోయింది. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను సిగరెట్ తాగిన వీడియో తీసి నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావా? అనుకోవట్లేదు, చేస్తున్నాను. అయినా నువ్వేంట్రా అంతా బ్రహ్మాస్త్రం నా చేతికి వచ్చాక ఇంకా రెచ్చిపోతున్నావు? నీకంత లేదురా. ఇక నుంచి నువ్వు మియావ్ మియావ్ అంతే. లేదంటే తెలుసుగా, నీ సినిమా థియేటర్లో రిలీజ్ అయిపోతుంది. ఏరా, నేను నీకు దొరికానని నా చేత్తో నా చెంపలే వాయించుకునేలా చేస్తావా? మా ఇంటికి పూజకి రానంటావా? ఇప్పుడు నువ్వు గుంజులు తీరా. తీ. ఆగు, సరిగ్గా సరిగ్గా తీ. అలాగే. చాలా ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోనరా. ఏంటి డ్రెస్ చేంజా? ఎందుకు? ఈ డ్రెస్ ఇందాకే వేసుకున్నాను కదా. నువ్వు డ్రెస్ ఎప్పుడు మార్చుకున్నావు అనేది కాదురా నాకు కావాల్సింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగే పూజకి నువ్వు ఎంత పద్ధతిగా కూర్చోడానికి వచ్చావు అనేది, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నావు అన్నది ఇంపార్టెంట్. ఏంటి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? నేను అక్కడికి రానని ముందే చెప్పాను కదా. నీకు ఆప్షన్ లేదురా. నువ్వు ఎక్కువ చేస్తే ఈ వీడియో మీ అమ్మ కళ్ళ ముందుకెళ్తుంది. నువ్వు నీ హట్టు కింద సిగరెట్టు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అరవకు. ఏమన్నా అత్తయ్య గారు? అరవకు అరవకు. ఏ నిజం చెప్పు, నా పెదాలు ముట్టుకోవాలనే కదూ నువ్వు కాదనన్నా? అదేం కాదు, నాకు నిజంగానే రావాలని లేదు. అంటే ఇప్పుడు వస్తున్నావా లేదా? వస్తానే రాక్షసి, వస్తాను. రాక చస్తానా? కానీ ఎలా రావాలో అర్థం కావడం లేదే. ఎలా ఏముంది, కార్లో దర్జాగా నాతో పాటు వచ్చేయి. పెద్దదేదో దీని కారులో బిల్డప్. ఏంటి? ఏం లేదు, మా అమ్మ అదే నేను నీతో కలిసి మీ ఇంట్లో పూజకొస్తున్నట్టు మా అమ్మకి తెలియకూడదు అంటున్నాను. ఏ తెలిస్తే ఏమవుతుంది? వెళ్ళేటప్పుడు మీ అమ్మకి చెప్పి వెళ్ళాలి కదా. అమ్మ తల్లి, నీకు దండం అమ్మా. ఈ విషయం మాత్రం మా అమ్మకు తెలియకూడదు ప్లీజ్. ఇది నా తరపున చిన్న రిక్వెస్ట్. తెలిస్తే ఏమవుతుందండి? హే, నీకు తెలీదా ఏమవుతుందో? రాక్షసి రాక్షసి. అన్యాయంగా నీకు దొరికేశాను కదే. నేను తొప్పల్లోకి వెళ్లే ముందు నేను గమనించి ఉండాల్సింది. సర్లే, ఏడోకు. ప్లీజే, అమ్మకు చెప్తే ఒప్పుకోదు. అమ్మ ఒప్పుకోకుండా నేను రాలేను. నువ్వు రాకపోతే నేను ఊరుకోనుగా. అందుకే అమ్మకు చెప్పకుండా వెళ్ళిపోదా ఉంటున్నాను. సరే, కానీ ఇద్దరు కలిసి బయటికి వెళ్తుంటే మీ అమ్మగారు అడుగుతారు కదా. అబద్ధం చెప్పినా మా ఇంట్లో పూజ ఉందని తెలిసిపోతుంది కదా. అందుకే ముందు నువ్వు ఇక్కడి నుంచి ఒక్కదానమే బయలుదేరావు. ఒక్క నిమిషం గ్యాప్లో నీ వెనక నేను వచ్చేస్తాను.
ఏంటి ఎగ్గొట్టే ప్లాన్ చేస్తున్నావా? లేదు తల్లి, లేదు. ఇంకా నేను అలాంటి పనులు చేయకుండా నీ చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది కదా. అది ఆ మాత్రం భయం ఉండాలి. కానీ ఒక కండిషన్. అమ్మా వారాహి, జ్యోతి వచ్చింది. వస్తున్నానమ్మా. రండమ్మా. బాగున్నారా? రండమ్మా. బాగున్నారా అక్క? రండమ్మా, రండి రండి. రామ్మా. రా. పద పద. నీకే నువ్వు చక్కగా ఎక్కి కూర్చున్నావు. నాకేమో మా అమ్మ నుంచి తప్పించుకొని వచ్చేసరికి ప్రాణం పోయింది. సర్లే పదవయ్యా. ఈ పూజ అయిపోతే నా ముక్కు తీరిపోతుంది. కానీ పూజ పూర్తవుతుందా అమ్మా? అదేంటక్క అలా అంటున్నావు? కళ్యాణి తప్పుగా ఏమీ చెప్పట్లేదు. అనుకోకుండా జరిగిన పెళ్లి, ఆ తర్వాత జరిగిన శుభం, వాటన్నిటి తర్వాత జరుపుకుంటున్న పూజ కదా. ఏదైనా అపశకునం జరుగుతుందేమోనని దీని భయం. నా భయానికి కారణం అది కాదమ్మమ్మా, అరుంధతి గారు. అరుంధతి పూజ చెడగొడుతుందని నేననుకోవట్లేదమ్మా. మంచి ఆలోచన లేని మనుషులు మంచి జరుగుతుంటే చూస్తూ ఎలా ఉంటారమ్మా? మీ కుటుంబం గురించి నేను చేసిన అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా అరుంధతి గారు పూజ ఆపే ప్రయత్నం ఏదో ఒకటి చేస్తారు. మరి తన కూతురికి జరిగిన అన్యాయం ఏమన్నా చిన్నదా చితకదా? పిన్ని, హాసిని కోసం నువ్వు వాళ్ళకి వత్తాసు పలకకు. హాసిని కూడా పూజ కోసం వెళ్ళిపోయింది. ఇంకాసేపట్లో పూజ మొదలవబోతుంది. నువ్వు చెప్పిన మనిషి ఇంకా రాలేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నావు? అదిగో విజయ ఆంటీ వచ్చేసింది. నమస్తే అరుంధతి గారు. అమ్మ రేఖ, సారీ నేను రెడీ అవ్వడం, పిల్లలకి బాక్స్ కట్టి పంపేయడంతో కొంచెం లేట్ అయింది. అనుకున్న పని జరగకపోతే నీకు సారీ చెప్పడానికి మేము హాస్పిటల్ దాకా రావాల్సి వస్తుంది. ఆంటీ, మా అమ్మగారు. తెలుసు. నేను ఆవిడికి తెలిసే అవకాశం లేదు గాని అరుంధతి గారంటే ఎవరికీ తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. నా గురించి కాదు, ముందు నీ గురించి చెప్పు. అదేనండి, నాకు అవసరానికి మీ అమ్మాయి గారు డబ్బిచ్చి ఆదుకున్నారు. నా దృష్టిలో నాకు బంధువులెవరు అంటే నాకు డబ్బిచ్చిన వాళ్ళు మాత్రమే. మీరు చెప్పిన పని చెప్పినట్టు జరిగిపోతుంది. లేదంటే మీరేం చేసినా నేను భరిస్తాను. చెప్పమ్మా, నేనేం చేయాలో చెప్పు. ఒక్క నిమిషం. ఏంటమ్మా? పాయసం. మనం కలిసామని పాయసం తినిపించాలనుకుంటున్నావా? తిను. 4 రోజులు బెడ్ మీద పడాలని ఉంటే తిను. అదేంటమ్మా? దీంట్లో లైట్ పవరున ఒక టైప్ పాయిజన్ మిక్స్ అయ్యింది. ఇది తింటే ప్రాణం పోదు, కానీ 4 రోజుల పాటు మనిషి బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. అంటే ఇది తీసుకొని నువ్వు కృష్ణ తులసి ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో వాళ్ళతో ఎలాగైనా ఇది తినిపించాలి.
ఒక్క చరణ్కి తప్ప. ఆ ఇంట్లో మిగతా అందరికీ తినిపించాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఇది తిన్న వెంటనే 5 నిమిషాల్లో వామిటింగ్స్, మోషన్స్ పట్టుకుంటాయి. విపరీతంగా కడుపు నొప్పి మొదలవుతుంది. ఆ దెబ్బతో వాళ్ళు చేసుకుంటున్న పూజ చెడిపోతుంది. అలాగేనమ్మా. కృష్ణమ్మ నన్ను కూడా పూజకు పిలిచింది. ఏయ్, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. తప్పుకో. ఏయ్, ఇంట్లోకి మగాళ్ళు రాకూడదని తెలీదా నీకు? లోపలున్న మనిషి ఎవరు? మగాడు కదా. ఆయన ఇంటి అల్లుడు, అందుకే లోపలున్నాడు. నేను కూడా ఈ ఇంటికి కాబోయే అల్లుడినే. తప్పుకో. నో, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. ఏదైనా ఉంటే ఇక్కడే మాట్లాడు. కుదరదు. నేను తేల్చుకోవాల్సింది వారాహితో. ఏ, వాళ్ళు పూజలో ఉన్నారు. తప్పుకో. ఏ, ఏయ్, మర్యాద పోగొట్టుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వారాహితో. వారాహికి నీకు సంబంధం లేదు. తను ఇంకొకరితో బంధంలో ఉంది. ఇంకా నీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు. వెళ్ళిపో. రేయ్, ఇది వరకు వారాహి గురించి చెడుగా మాట్లాడినా నేను నిన్నేమీ చేయలేదు. అప్పుడు వారాహికి నాకు బంధం లేదు. ఇప్పుడు నువ్వు ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నీ నాలుక చీరేస్తాను. నేను వేసుకొని విప్పేసిన షర్టు నువ్వేసుకొని అదే కొత్త షర్టు అనుకొని హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావేంట్రా? ఏ మిస్టర్, నువ్వు ఇలా పెళ్ళైన ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేయడం నేరం. దీనికి నీకు 7 ఏళ్లు శిక్ష పడుతుంది. వచ్చిందండి లాయరమ్మా. చాలా గట్టిగా కొట్టావురా. వారాహి మీద చాలా ప్రేమ ఉంది నీకు. కానీ నిజం తెలిసాక ఆ ప్రేమంతా కరిగిపోతుందిరా. రే, ఏంట్రా నిజం? ఏదిరా? చెప్పు. ఏంటి ఏంటి వారాహి, నువ్వు నన్ను కొట్టినంత మాత్రాన నిజం దాచేయగలవా? దెబ్బలకి భయపడి నా నోరు మూసేసుకుంటాను. కానీ ఈ ఫోన్లో ఫోటోలు నిజాలు చెప్పేస్తాయి కదా. ఫోటోలా? ఏ ఫోటోలు? చూపిస్తానుండు. ఏమండి? ఏం లేదండి, నేను వెళ్తే ఒక్క ఫోటో కూడా తెగలేదు. కంగారు పడుకో. మరి ఇవేంటి? మరి ఇవేంటి మరి? చూడండి చూడండి. ఇదంతా అబద్ధం అండి. నేను అసలు అతనితో ఈ ఫోటో దిగలేదు. ఇదంతా అబద్ధం అండి. నేను దిగలేదు. కంట్రోల్ వారాహి. నువ్వు రిలాక్స్ అవ్వు. నువ్వు రిలాక్స్ అవ్వు. అతే నేను దిగలేదు. వారాహి, నువ్వు ఊరుకో. ఒక్క క్షణం ఆగు. అతను చెప్పేది అబద్ధమని అతనితోనే చెప్పిస్తాం. అమ్మా, నిజమమ్మా, ఒట్టు. నేను అసలు అతనితో ఫోటోలు ఏవి దిగలేదు. వారాహి, నువ్వు ఎమోషనల్ అవ్వకు. వీడిని ఈజీగా లోపలికి పంపించొచ్చు. మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అక్క, నువ్వు ఇలాంటి మనిషి చెప్పే వాటికి బాధపడకక్క. ఇదంతా అబద్ధమని మా అందరికీ తెలుసు. రేయ్,
ఆ ఫోటోలు ఏ రోజు దిగారా? నాకు తెలుసు మీరు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారని. నాకు ముందే తెలుసు. ఈ ఫోటోలు ఎప్పుడు దిగాం, డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి, చూసుకోండి. ఇదిగోండి డేట్ చూడండి. రఘు, ఏంటిదంతా? ఆ విజయ ఆంటీని ఎవడో వచ్చి గుద్దినట్టు ఏదైనా వెహికల్ వచ్చి నిన్ను గుద్దిందా? లేకపోతే చరణ్ ఏమైనా కొట్టాడా? వెహికల్ కాదు, చరణ్ కాదు, విక్కీ కొట్టాడు. విక్కీ ఏంటి? చరణ్ 4 దెబ్బలు కొడితే విక్కీ 40 దెబ్బలు కొట్టాడు. హే, నీకేమైనా పిచ్చా? చరణ్ విక్కీలా కనిపించాడా ఏంటి? అయ్యో, చరణ్ విక్కీలా కనిపించడం ఏంటండి? విక్కీ కొట్టాడు అంటుంటే. విక్కీ కొట్టడం ఏంట్రా? వాడు అక్కడెందుకుంటాడు? వేరే ఫంక్షన్కి వెళ్ళాడు కదా. అయ్యో, మీకు అర్థం కావట్లేదా? అక్కడ జరిగేది పూజ అయితే దాని ఫంక్షన్ అనకూడదా? హాసినితో కలిసి విక్కీ అక్కడికి వెళ్ళకూడదా? విక్కీ తన ఫ్రెండ్ చెల్లెలి రిసెప్షన్ ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్పాడు. అయ్యో, మీతో అలా చెప్పి కృష్ణ తులసి వాళ్ళ ఇంట్లో పూజకు అటెండ్ అయ్యాడు మీ వాడు. అంటే నా కొడుకు నాతో అబద్ధం చెప్పాడా? అబద్ధమే చెప్పాడు, ఆపద్ధర్మమే చేశాడు. అది మీరు క్లారిటీ తీసుకోండి. కానీ కొట్టింది మాత్రం విక్కీనే. అది ఆ చరణ్ గడి కంటే ఎక్కువ చెత్త కొట్టేశాడు. రూపాయలు 10 పైసలు చరణ్ అయితే 90 పైసలు విక్కీనే. నటించడం కాదు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. విక్కీ నాతో అబద్ధం చెప్పాడా? ఇంతకీ ఇక్కడ విక్కీ నిజమా, అక్కడ విక్కీ నిజమా? ఇక్కడ విక్కీనే నిజమక్క, ఇక్కడ విక్కీనే నిజం. ఓకే ఓకే, ఇక్కడున్న మనిషి నిజమైతే ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. పూజ చక్కగా జరగడానికి తనే హెల్ప్ అయ్యాడు. హాసిని, మీ ఆయన సడన్ గా విలన్ నుంచి హీరో అయిపోయాడే. మా విక్కీ ఒకప్పుడు విలనే గాని ఇప్పుడు హీరోనే. అబ్బో, మొగుణ్ణి భలే వెనకేసుకొస్తుందే, చూసావా అమ్మా? రేపు పెళ్ళైతే నువ్వు కూడా ఇలాగే మొగుణ్ణి కొంగును కట్టుకుని తిరుగుతావే. అప్పుడు నీలో భయం గీయం ఏమీ ఉండవు. అదిగో వెంటనే అమ్మమ్మ ఒత్తేసొచ్చేసింది. అంటే ఇక నుంచి విక్కీ నిజంగా హీరోనే అన్నమాట. చిన్నల్లుడు హీరో అంటే మరి పెద్దల్లుడేంటో. ఇప్పుడు కొత్తగా హీరో అవ్వడం ఏంటి బావగారు? మొదటి నుంచి హీరోనే మీరు. అవును బావగారు, యూర్ ఆల్వేస్ అ హీరో. ఎస్ బావగారు, మీరెప్పుడు హీరోనే. అబ్బబ్బబ్బా, బావగారని మరదళ్ళందరూ పిలుస్తూ ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉందో. ఉంటుంది, అసలు కంటే కొసరు ముద్దని. అంతే మరి, మరదలంటే సగం పెళ్ళం, అంతేనా బావగారు? కళ్యాణి నిన్ను. వరాహి, వాళ్ళు బావగారని పిలిస్తే వెరైటీగా ఉంది, నువ్వు పిలిస్తే ఇష్టంగా ఉంటుంది. ఒక్కసారి పిలవ్వా? అరే, ఏమన్నా అడిగారా బావగారు? అక్క ఏది ఒక్కసారి బావా అని పిలువు. అరే అదేంటక్క, పిలవనంటావేంటి? మీ ఆయనే కదా పిలిచేది.
పిలిచే అక్క. నేను పిలవను. ఏ ప్లీజ్ ఒక్కసారి పిలవా. జ్యోతి నువ్వైనా చెప్పు. నాకు తెలిసి చరణ్ ఇంత ఫీల్డ్తో ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు. అంత డెప్త్తో అడిగినప్పుడు పిలిచేయాలి వారాహి. నన్ను మా ఆయన ఇలా అడిగితే నేను కూడా పిలిచేసేదాన్ని తెలుసా. నా జీవితంలోకి నువ్వు సంపూర్ణంగా అడుగు పెడుతున్నావు. నీ కాలుకు అందకుండా నీ పాదాల కింద పూల చెండులా నా చేయి చాపుతాను. నీ మెడలో కట్టిన 3 ముళ్ళ సాక్షిగా మనస వాచ కర్మణ నీ పక్కనే ఉండి నిన్ను కంటి పాపలా చూసుకుంటాను. ఇదేంటి మా నార్త్లో కదా ఇలాంటి సరదాలు చేసేది, ఇప్పుడు ఇక్కడ కూడా మొదలు పెట్టేశారా? ఇప్పుడు ఏది ట్రెండ్ లో ఉంటే నార్త్ సౌత్ అని తేడా లేకుండా అన్ని ఫాలో అవుతున్నారు. నీ మీద నా ప్రేమను ఎప్పటికీ తగ్గనివ్వకుండా నిన్ను సంతోషపెడతా. అబ్బో, బావగారు ఇన్ని రోజులు దాచుకున్న ప్రేమనంతా బయటికి తీసుకొస్తున్నారు. మా నాన్న ఆఖరి కోరికని ఆయన ఆత్మకి ఆనంద బాష్పాలు వచ్చేలా చేస్తాను. సూపర్. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. ఇదిగో బావగారు, మీ ఇంట్లో ఆడపిల్లలు లేరని ఆడపిల్లలకి ఇవ్వాల్సిన కట్నం ఎగ్గొట్టి లోనికొచ్చేద్దాం అనుకుంటున్నారేమో. అలా ఎలా ఎగ్గొడతారు? ఆ పప్పులేం ఉడకవు. మీకు ఆడపిల్లలు లేకపోతే మేమే ఆడపిల్లలం. మా కట్నం ఇవ్వాల్సిందే. అవును, ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సిందే. అలాగే నేను ఇస్తాను. ఊరికే కాకులు అరవకండి మరదళ్ళు. కాకులం కాదు, అందమైన చిలకలం బావగారు. తీసుకో, అది కరెక్టేలే, తీసుకో. ఏ బావకైనా అందమైన చిలక లాంటి మరదళ్ళు 3 దొరికారంటే నిజంగా అదృష్టం. కుడికాలు పెట్టి లోపలికి రండి బాబు. అలాగే వరాహి పద. బామ్మగారు కూర్చోండి.
ఏ విక్కీ రా కూర్చో. ఆ, ఏంటల్లుడు గారు ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు? ఆగు విక్కీ, ఆగు విక్కీ. అమ్మ కళ్ళల్లోకి ధైర్యంగా చూసి మాట్లాడే నా కొడుకు హ, ఇప్పుడు తల దించేసి నిలబడ్డాడు. ఎప్పుడు తప్పు చెయ్యడని గర్వంతో పొంగిపోయే ఈ అమ్మని తల దించుకునేలా చేశాడు. అమ్మా, అబద్ధం చెప్పి అమ్మని మోసం చేశాడు. అమ్మా, ఇప్పుడైనా నిజం చెప్పు విక్కీ, ఎక్కడికెళ్ళావు? అదేంటది? అత్తయ్య గారు నిన్న అడుగుతుంటే నువ్వు నా వంక చూస్తావేంటి? ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పు. అమ్మా, అది చూసావా అమ్మా, వీడికి కనీసం నీకు సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదు. దానికి కూడా ఆవిడ గారి పర్మిషన్ కోసం చూస్తున్నాడు. అంతలో బానిస అయిపోయాడమ్మా. రేఖ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు. నాతో ఏదో ఫంక్షన్ ఉందని అబద్ధం ఎందుకు చెప్పావు? కృష్ణ తులసి ఇంటికి పూజకి ఎందుకు వెళ్ళావు? నేను చెప్పాను కదమ్మా, వీడు నటించింది హాసిని ముందు కాదు, మన ముందు నటిస్తున్నాడు. చెప్పు విక్కీ, కృష్ణ తులసి ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఈ అమ్మని మోసం చేసి నీ అమ్మ జీవితాన్ని మోసం చేసిన ఆ మనిషి ఇంటికి ఎలా వెళ్ళాలనిపించింది? అంటే అమ్మని ఇంతకాలం పెంచిన నాకంటే ఇవాళ వచ్చిన నీ భార్య నీకెక్కువైపోయిందన్నమాట. అమ్మకి నువ్విచ్చే విలువ ఇదేనన్నమాట. అమ్మ మీద నువ్వు చూపించే ప్రేమ అబద్ధం అన్నమాట. ఈ పొట్టిది నన్ను పూర్తిగా బుక్ చేసేసింది. ఇంకా అమ్మకి నేను ఏదో ఒకటి సర్ది చెప్పాలి, తప్పదు. చాలా ఆపండి అత్తయ్య గారు, అత్తయ్య గారు. మీరు ఆయన ఎందుకని మాటలు అంటున్నారు? ఏ ఆయన మా ఇంటికి వస్తే ఏంటి ఇప్పుడు? ఇంతకు ముందు చాలా సార్లు వచ్చారు కదా, అప్పుడు మీరే పంపించారుగా. ఏ అప్పుడు అన్నని వాళ్ళు ఇప్పుడెందుకు అంటున్నారు? అంటే అప్పుడు మోసం చేయడానికి పంపించారా? ఇప్పుడు మంచి కార్యక్రమం కాబట్టి పంపించరా? వస్తే తిడతారా? ఏ ఆపు, ఊరుకుంటుంటే ఏంటి రెచ్చిపోతున్నావు? ఏ నువ్వు ఆగు. రూల్స్ ప్రకారం భార్యాభర్తల మధ్యలోకి వచ్చే రైట్స్ నీకస్సలు లేవు. చూడు హాసిని, నువ్వు నోరేసుకొని పడిపోతే కుదరదు. తల్లికి కొడుకుని తిట్టుకునే హక్కు ఉంటుంది. దిద్దుకోవడానికి ఆ కొడుకు ఏమన్నా చంకలో పిల్లాడు కాదు, పిల్లలు కనే వయసుకొచ్చాడు.